ఏడేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అనూహ్య వృద్ధిని సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో బీజేపీ పాలనలో దేశాభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కన్నా బలహీనంగా తయారైందని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం పురోగమిస్తే బీజేపీ పాలనలో దేశం తిరోగమించిందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రతిపక్షాలు అనవసర విమర్శలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్రం గత 7 ఏళ్లలో ఆర్థికంగా సాధించిన ప్రగతిని వివరించారు. 2019-20లో భారత వృద్ధి రేటు 2.5% ఉంటే బంగ్లాదేశ్ లో 8.1% ఉన్నదని పేర్కొన్నారు. తలసరి ఆదాయం మన దగ్గర $18.077 కాగా బంగ్లాదేశ్ లో మనకన్నా $10 ఎక్కువగా $18.087 ఉందని వివరించారు మంత్రి హరీష్ రావు. ఇదేనా బీజేపీ సాధించిన వృద్ధి అని ప్రశ్నించారు. 10వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదిగిందని, పలు రంగాల్లో టాప్ లో ఉందని అన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని రంగాల్లో జాతీయ సగటును మించి వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా దేశాన్ని సాకుతున్న 4-5 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గణాంకాలు నిరూపిస్తున్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు కేంద్రం ఇచ్చేది తక్కువని, దేశానికి తెలంగాణ ఇస్తున్నది ఎక్కువన్నారు. ఈ లెక్కలు కేంద్రం స్వయంగా విడుదల చేసిన గణాంకాలన్నారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు మంత్రి హరీష్ రావు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన వర్సిటీ, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయో చెప్పాలని అన్నారు మంత్రి హరీష్ రావు. ITIR ఎందుకు రద్దు చేశారో చెప్పి దానిని పునరుద్ధరించడం గురించి మాట్లాడాలని హితవు పలికారు మంత్రి హరీష్ రావు. మా పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డి గారు, గౌరవ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు, రోనాల్డ్ గారు, మా డైరెక్టర్ స్టాటిస్టిక్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మేము చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము తయారు చేసిన లెక్కలు కాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ఆధారంగానే ఈ మొత్తం ఫిగర్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. అంటే యూ షుడ్ నోట్ దట్ దీస్ ఫిగర్స్ ఆర్ నాట్, దీస్ డీటెయిల్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఆల్ దీస్ పబ్లిష్డ్ అండ్ రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండవది, కొన్ని దేశాల మధ్య కూడా కొన్ని కంపారిజన్ ఇస్తున్నాం. ఇతర దేశాలతో భారతదేశంను పోల్చినటువంటి డేటా ఏదైతే ఉంటే అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా ఆధారంగా మేము దాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ డేటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పూర్తిగా అవైలబుల్ ఉన్నాయి. వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో కానీ, వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్స్లో కానీ అంత డేటా అంతా కూడా మీ అందరికీ కూడా అన్ని పబ్లిక్ డొమైన్స్లో అందుబాటులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత ఈరోజు పెట్టడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక 10 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి GSDPలు కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ వివిధ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI వారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుంచి ఈ డేటా అంతా కూడా ఒక వారం 10 రోజుల క్రితం పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో వీ థాట్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ మధ్య ఆశీర్వాద యాత్రతో మన రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనో, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందనో, రకరకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, రాష్ట్రంలో PCC అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అంటే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది అవగాహన రహిత్యంతోనైనా మాట్లాడాలి, లేదు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమైనా అయి ఉండాలి. బట్ ఏది ఏమైనా మరి మేము రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇలా ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటివి ఇలా కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి వివిధ గణాంకాల ఆధారంగా మరి అభివృద్ధికి
కొన్ని పారామీటర్స్ ఉంటాయి దేశంలో కానీ ప్రపంచంలో కానీ. దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. సో ఆ పారామీటర్స్లో ముఖ్యంగా కొన్ని జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ, ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ కానీ, మెజార్టీ ప్రజలు ఏ రంగాల మీద అయితే ఆధారపడుతున్నారో ఆ రంగాల్లో సాధించేటువంటి వృద్ధిని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల యొక్క అభివృద్ధిని మరి కొన్ని పారామీటర్స్ ఆధారంగా లెక్క చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రత్యేకంగా ఆయా రంగాల్లో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అనేటువంటిది టోటల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు తయారు చేసి మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హార్డ్ కాపీ కూడా మీ అందరికి ఇచ్చాం. ఈ ఆఫ్టర్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంకా కొన్ని విషయాలు కూడా మేము ప్రెస్ మీట్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఏమేం చెప్తున్నాం అనేటువంటి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము. సో ముందుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి, రాష్ట్రం యొక్క వృద్ధి రేటును జిఎస్డిపితో మనం చూడడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి మీరు గమనించినట్టయితే మన రాష్ట్రం 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 5,05,849 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర జిఎస్డిపి ఉంటే ఈ 6 సంవత్సరాల కాలంలో మనం ఆల్మోస్ట్ డబుల్ 93.8% గ్రోత్ను నమోదు చేసుకొని 9,80,407 కోట్ల రూపాయల జిఎస్డిపిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. సో ఆల్మోస్ట్ డబుల్ అయినాం. మీరు చూసినట్టయితే తెలంగాణ జిఎస్డిపి 93.8% పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం 58.4% మాత్రమే పెరిగింది. సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్. ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్. ఇది దిస్ పాయింట్ యూ షుడ్ నోట్. అదేవిధంగా ఈరోజు చూస్తే జిఎస్డిపి మిగతా రాష్ట్రాలతో ఇప్పటివరకు దాదాపు 18 రాష్ట్రాల యొక్క డేటా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో అందుబాటులో పెట్టినారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం చూసినట్టయితే వీఆర్ ద థర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ జిఎస్డిపి వాల్యూ ఇన్ కరెంట్ ప్రైసెస్. అంటే కేవలం ఒక 2 రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి. మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ద ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో చూస్తే 3వ స్థానంలో ఈరోజు జిఎస్డిపి గత 6 సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది ఈరోజు కేంద్రం మొత్తం కేంద్ర ప్రభుత్వం 58.4%తో ఉంటే మనం 93.8%తో ఉన్నాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్. అదేవిధంగా మీరు చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు దేశం యొక్క జీడిపిలో మన వాటా 4.6% ఉంటే 15-16కు 4.2గా, 16-17 4.28గా, 17-18లో 4.39గా, 18-19లో 4.55గా, 19-20లో 4.7, 20-21లో 4.97. అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ గ్రోత్. ఇఫ్ యు సీ ఒకరో సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గింది అని కాకుండా 2014-15 నుంచి 20-21 వరకు దాదాపు 1% దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్. నార్మల్గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కానీ వరుసగా గత 6 సంవత్సరాలుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయడం జరిగింది. అంటే మనము ఈరోజు మీరు గమనించినట్టయితే 1%, మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా 4% అయితే ఈరోజు 5% మనం పెరగడం జరిగింది. ఇట్స్ ఎ కన్సిడరబుల్ గ్రోత్. అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గమనించాల్సింది, ఇక్కడ మనము దేశం యొక్క జీడిపిలో వీఆర్ ద 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. 6వ అత్యధికంగా దేశానికి ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనము చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే, మనము దేశం యొక్క జీడిపిలో 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం, కానీ పాపులేషన్లో చూస్తే వీఆర్ 11th హైయెస్ట్. జియోగ్రఫికల్గా చూస్తే
సారీ జియోగ్రఫికల్గా 11th హైయెస్ట్, పాపులేషన్లో 12th హైయెస్ట్, కానీ జీడిపి కాంట్రిబ్యూటర్లో మాత్రం 6th హైయెస్ట్. అంటే మనకంటే అనేక రాష్ట్రాలు జియోగ్రఫికల్గా పెద్దవి ఉన్నవి, పాపులేషన్ పరంగా పెద్దగా ఉన్నాయి, కానీ జీడిపిలో మాత్రం వారందరికంటే కూడా మనము 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం ఈరోజు దేశంలో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది. మీరు ఒకసారి గ్రాఫ్ కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మీరు చూడండి, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఇఫ్ యు సీ దట్ బ్లూ లైన్ ఈజ్ తెలంగాణ, సారీ బ్లూ లైన్ ఈజ్ ఇండియా, గ్రీన్ లైన్ ఈజ్ తెలంగాణ. సో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ 1% ఉండేది, యాక్చువల్గా 11%, 12%. కానీ మీరు 2021కు చూస్తే డిఫరెన్స్ ఆల్మోస్ట్ 5.4 డిఫరెన్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా 2014-15 నుంచి 2021 వరకు దేశం యొక్క వృద్ధి రేటుకు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది మనకు. ఇప్పుడు ఆ రోజు చూడండి మీరు 2014-15లో 11-12గా ఉన్నది, 15-16కు వెళ్ళినప్పుడు అది 10.5, 14.2, దెన్ 11.8 అండ్ 13.9, దెన్ ఇన్ ద ఇయర్స్ 17-18 11.1, 13.9, 18-19 highest gap 10.5 and 14.7, followed by 7.8, 11.3. ఈవెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కరోనా లాంటి క్లిష్టమైనటువంటి స్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేసింది, +2.4. వేరాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మీరు చూస్తే అవర్ జీడిపి వాజ్ -3. అంటే క్లిష్ట సమయంలో కూడా మనం ఒక పాజిటివ్ వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సో అట్లా మీరు చూసినట్టయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల్లో చూస్తే 11.7 యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను జిఎస్డిపిలో మనం సాధించాం. గత 6 సంవత్సరాల్లో వరుసగా చూస్తే 11.7 వృద్ధి రేట్ను మనం సాధించాం. వేరేస్ కంట్రీది చూసినప్పుడు అది 8.1 వృద్ధి రేటు ఉంది. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే గత 6 సంవత్సరాల్లో 3.7% అదనపు వృద్ధి రేటును ఇవాళ జిఎస్డిపి జీడిపిలో మన రాష్ట్రం సాధించింది అనేటువంటిది ఇవాళ గర్వంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వారు అవలంబించేటువంటి విధానాల వల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటును ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు, గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణ ఇంత మంచి వృద్ధి రేటును సాధించగలుగుతూ ఉంది. మీరు చూడండి, ఇది ఏమైంది బాబు ఇది, సారీ రైట్. ఈరోజు బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువగా ఉంది. మీరు ఒకసారి గమనించండి, బ్లూ లైన్ ఇండియా 2014-15 నుంచి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గుతూ వచ్చింది, బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోయింది. అంటే ఇలా కిషన్ రెడ్డి గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఇంత వృద్ధిని సాధించినాము, అంత అభివృద్ధిని సాధించినాం. అయ్యా మీరు సాధించింది ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా పడిపోయింది, బంగ్లాదేశ్ కంటే కూడా తగ్గిపోయింది. ఇగో ఇది మీరు సాధించినటువంటి పరిస్థితి. మీరు ఒకసారి దాన్ని కంపేర్ చేసి చూస్తే బంగ్లాదేశ్కి సంబంధించి ఇవి వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటాయి, ఐ థింక్ ఇందులో లేదు, మీరు నోట్ చేసుకోండి. 2 రకాలుగా చూడొచ్చు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని. మనము ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కంలో చూస్తాం, రెండవది జీడిపిలో చూస్తాం. మీరు జీడిపిలో ఒకసారి చూస్తే ఇది US డాలర్స్లో బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1887. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్
$1877, అంటే ఆల్మోస్ట్ ఒక $10 1877 ద డిఫరెన్స్ ఇస్ $10. సో భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి మనిషిది ఒక $10 ఎక్కువగా ఉంది. అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా చూస్తే 1920ది మనకు వరల్డ్ బ్యాంక్ డేటా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫర్ ద ఇయర్ 1920. దాని ప్రకారంగా చూస్తే బంగ్లాదేశ్ది +8.1%. their growth rate is +8.1%, whereas our country growth rate is +2.5%. ఆల్మోస్ట్ 5.5% ఈరోజు ఎక్కువగా ఉంది, 5.6% ఎక్కువగా ఉంది. అంటే ఇంత పెద్ద దేశం, మరి ఇవాళ మీరు ఇంత మేము అభివృద్ధి చేసినాము, మేము ఈ దేశాన్ని ఇంత గొప్పగా నడిపించినామని చెప్పినారు. మీరు నడిపించినటువంటి గొప్పదనం ఏంటంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడ్డది. అది పర్ క్యాపిటల్ ఇన్కంలో కావచ్చు, జీడిపిలో కావచ్చు, రెండిట్లో కూడా ఈరోజు మనం బలహీనపడ్డటువంటి పరిస్థితి. ఈ సదరన్ స్టేట్స్తో కంపేర్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతదేశంలో జిఎస్డిపి వృద్ధి రేట్లో వీఆర్ నంబర్ 1. గత 6 సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు గత 6 సంవత్సరాల్లో అండ్ యావరేజ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ అచీవ్డ్ అరౌండ్ 11.7%. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ with 11.2, Karnataka 10.6, Kerala 10.8, Tamil Nadu 10.1%. సో ఆల్మోస్ట్ మనము 11.7% తోని మన నంబర్ 1 స్థానంలో ఈరోజు గత 6 సంవత్సరాల వృద్ధి రేటు, యావరేజ్ వృద్ధి రేటును చూసుకున్నప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇందాక మనం చెప్పినట్టుగా మనము ఈవెన్ కరోనాలో కూడా మనము 2% వృద్ధి రేటును మనం సాధించడం జరిగింది. దెన్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కంలో ఒకసారి మీరు గమనించినట్టయితే 2020-21 సంవత్సరానికి ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ రీసెంట్గా 10 days బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారంగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,37,632 రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికీ మనం చూసుకుంటే 1.84 టైమ్స్, నేషనల్ యావరేజ్తో చూసుకున్నప్పుడు వీఆర్ 1.84 టైమ్స్ అహెడ్. దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,28,829 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.84 టైమ్స్ వీఆర్ అహెడ్. అండ్ వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ స్టేట్, థర్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. అండ్ గత 7 సంవత్సరాలు మీరు చూసుకుంటే వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం ఓవర్టేక్ చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు పర్ క్యాపిటల్ ఇన్కంలో 10వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో 3వ అతిపెద్ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ 1. లాస్ట్ యావరేజ్ ఒకసారి చూసుకున్నప్పుడు 2014-15 నుంచి 2021 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదలలో యావరేజ్ చూసినప్పుడు వీఆర్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,104 రూపాయలు ఉంటే ఈరోజు 2,37,632 రూపాయలు. అంటే వీ హ్యావ్ అచీవ్డ్ 91.5% గ్రోత్. ఇంత గ్రోత్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు.
మీరు ఒకసారి గమనిస్తే ఇంత హైయెస్ట్ గ్రోత్ 91.5%, ఆల్మోస్ట్ డబుల్. వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ డబుల్. మీరు దేశం యొక్క గ్రోత్ ఒకసారి మనం గమనిస్తే దట్ ఈస్ 48.7%. భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గత 6 సంవత్సరాల్లో 48.7% ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ 91.5%. మీరు దేశం మొత్తంలో కరెంట్ ప్రైసెస్లో చూసినప్పుడు మనం సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్లో వీఆర్ ద సెకండ్ హైయెస్ట్. మీరు ఒకసారి గ్రాఫ్లో చూసినట్టయితే 2014-15లో 1.43 టైమ్స్ భారతదేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ను మనం కంపేర్ చేస్తే ఆ రోజు 1.43 టైమ్స్ ఉంటే ఈరోజు అది 1.84 టైమ్స్ పెరిగింది. అంటే కాన్స్టెంట్గా మనం పెరుగుతూ వెళ్తున్నాం. ఆ రోజు 86,647 రూపాయలు దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,104 రూపాయలు. బట్ టుడే దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 128,829 రూపాయలు అయితే మన రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే 1.84 టైమ్స్ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే మన రాష్ట్రం ముందుంది. మరి ఇప్పుడు చెప్పాలి కిషన్ రెడ్డి గారు, ఇది మీ యొక్క పనితీరుకు మా పనితీరుకు ఉన్నటువంటి తేడా. ఇది ఇప్పుడు ఎవరి పనితీరు ఏందనేది ప్రజల ముందు ఉంది కదా. ఈ రకంగా ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మన రాష్ట్రం చాలా బాగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇది ఒట్టిగా రాలే. గత కొంతకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు ఇవాళ మనము ఇండస్ట్రీ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది. ఈ రెండు కూడా పెరిగినాయి. రాష్ట్ర సంపద, ప్రజల యొక్క ఇన్కమ్, ఈ రెండు పెరగడానికి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇంత మంచి ఇలా గణనీయమైనటువంటి పురోగతిని మన రాష్ట్రం సాధిస్తూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2021 ఎట్ కరెంట్ ప్రైసెస్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్. మన ఎల్లో లైన్లో ఉన్నటువంటిది, మిడిల్లో ఉన్నటువంటిది కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,28,829. వేరాజ్ మీరు తెలంగాణ చూస్తే గ్రీన్ లైన్లో ఉంది, మనము థర్డ్ హైయెస్ట్ 2,37,632 రూపాయలతో ఉన్నాం. మన పైన రెండే రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి హర్యానా, రెండవది సిక్కిం. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. 2014-15లో వీఆర్ ఎట్ 10th ప్లేస్. దెన్ 15-16కి వెళ్ళేసరికి 9వ స్థానంలోకి వెళ్ళాం. 16-17లో 8వ స్థానానికి వెళ్ళాం. 17-18లో 7వ స్థానానికి, అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి. 2017-18లో 7వ స్థానానికి వెళ్ళాం. 2018-19కి వెళ్ళేసరికి 4వ స్థానానికి వెళ్ళింది తెలంగాణ. ఈవెన్ 19-20లో కూడా 4వ స్థానంలో ఉన్నాం. 20-21లో 3వ స్థానానికి వెళ్ళాం. అంటే కాన్స్టెంట్ గ్రోత్. మీరు జిఎస్డిపిలో చూసినా, పర్ క్యాపిటల్ ఇన్కంలో చూసినా, ఇట్స్ వీఆర్ రిజిస్టరింగ్ ఏ కాన్స్టెంట్ గ్రోత్. అంటే ప్రభుత్వం యొక్క ఒక నిబద్ధతతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి? ఇవాళ ఎవరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇయర్లో ఏ స్టేట్ను బైపాస్ చేసినాం కూడా చూడొచ్చు. మీరు అక్కడ చూస్తే 15-16లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను బైపాస్ చేసినాం. దెన్ 16-17లో తమిళనాడు, 17-18లో మహారాష్ట్ర, దెన్ 18-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాలు బీజేపీ మరియు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలను మనం బైపాస్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. అండ్ రీసెంట్లీ గోవా 2021. ఈ గ్రాఫ్ను మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ వర్సెస్ ఇండియా, అంటే దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ ఇయర్ ఎంతెంత పెరుగుతూ పోయింది, మన రాష్ట్రం ఎలా ఉంది అనేటువంటిది ఆ గ్రోత్ రేట్ని ఇండికేట్ చేసేటువంటి గ్రాఫ్ మీరు చూడండి.
మరి మొట్టమొదటి సంవత్సరం రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1.1% డిఫరెన్స్ ఉండేది పర్ క్యాపిటా ఇన్కంలో, 9.5 అండ్ 10.6. బట్ ఇఫ్ యూ సీ టుడే ఆల్మోస్ట్ 5.8 డిఫరెన్స్ ఉంది. 5.8 డిఫరెన్స్ అంటే మనం కన్సిడరబుల్గా రాష్ట్రం మరి ఈరోజు ముందుకు పోతా ఉంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మనం మొత్తంగా గత 6 సంవత్సరాల్లో చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మనము 11.5% యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను మనం నమోదు చేసుకున్నాం. భారతదేశం యొక్క యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 4%. సో దీన్ని బట్టి మీరు 7% ఇస్ ద కంట్రీ ఏఏజిఆర్, వేరేజ్ తెలంగాణ ఇట్ ఈస్ 11.5%. సో మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు మనము మన పర్ క్యాపిటా ఇన్కంలో ఆల్మోస్ట్ 4.6% వీఆర్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా చూస్తే ఈ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో వీఆర్ స్టాండింగ్ ఎట్ నంబర్ 2. ఈ కోవిడ్-19లో కూడా మన రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది. పర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు చూస్తే మన భారతదేశం యొక్క గ్రోత్ ఏమో -4గా నమోదైతే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ +1.8%గా నమోదైంది. అంటే కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేయడానికి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి వల్ల ఇక్కడ మనం +1.8ను నమోదు చేయగలిగినాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు లైక్ మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వల్ల కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా పథకం వల్ల కానీ, గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ, డైరీ సెక్టార్లో ప్రభుత్వం చూపెట్టినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వల్ల మనము ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయగలిగింది. దేశంలో అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి. ఓవరాల్గా కంట్రీది కూడా చూసినప్పుడు -4గా ఉంది, వేరేస్ తెలంగాణ ఇస్ +1.4. ఇది 1920 అండ్ 2021 పర్ క్యాపిటా ఇన్కమ్ది కంట్రీ వైజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇండియా మ్యాప్లో కూడా ఒకసారి పొందుపరచడం జరిగింది. మీరు దీంట్లో కూడా ఒకసారి గమనించవచ్చు. మనము తెలంగాణ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఎలా పెరిగింది, 2.33 నుంచి 2.38 మనం పెరిగాం. ఇది ఓవరాల్గా మొత్తం దేశం యొక్క అందుబాటులో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్రాల యొక్క డీటెయిల్స్. ఇక్కడ కూడా చూస్తే దక్షిణ భారతదేశంలో అగైన్ మనము వీఆర్ నంబర్ 1. ఇందాక మీరు చూసినప్పుడు జిఎస్డిపిలో దక్షిణ భారతదేశం యొక్క యావరేజ్లో మనం నంబర్ 1లో ఉన్నాం. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో కూడా మీరు చూసినట్టయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 11.5% యావరేజ్ గ్రోత్తో దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే జిఎస్డిపి గ్రోత్ రేట్లో దేశంలో దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ 1. పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క యావరేజ్లో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. లాస్ట్ 6 years యావరేజ్ ఆఫ్ జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ స్టూడ్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా. రెవెన్యూ కలెక్షన్ అనాలిసిస్ ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా రాష్ట్రం యొక్క ఓన్ రెవెన్యూ, మన రాష్ట్రం యొక్క ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, జనరల్ ప్రధానమంత్రి గారు కూడా అనేక దాంట్లో చెప్తా ఉంటారు. రాష్ట్రాలు స్వయం సమృద్ధిని సాధించాలి, రాష్ట్రాలు తమ ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టాలి, రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావాలి అని ప్రధానమంత్రి గారు అనేక మీటింగ్లలో, జనరల్గా నీతి ఆయోగ్ మీటింగ్స్లో కూడా వారు గట్టిగా ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 2014-15లో మీరు చూస్తే 35,146 కోట్లు ఉండేది. బట్ ఈరోజు 66,648 కోట్లు మనం అంచనా వేసుకున్నాం. 19-20 అయితే మీకు పక్కాగా 67,597 కోట్లు. బట్ ప్రొవిజనల్గా 2021కు 66,648 కోట్లుగా మనం తెలపడం జరుగుతూ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే 90% గ్రోత్. మీరు తెలంగాణది మీరు గమనిస్తే
ఆల్మోస్ట్ 90% గ్రోత్ మనం అచీవ్ చేసినాం ఫ్రమ్ ద ఇయర్ 2014-15 టు ద ఇయర్ 2021. ఈ యావరేజ్ లెక్క తీస్తే గత 6 సంవత్సరాల్లో మన యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేటు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చూసినప్పుడు ఇట్ ఈస్ 11.52%. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీఆర్ నంబర్ 1. SOTRలో రాష్ట్రం యొక్క గత 6 సంవత్సరాల AAGRలో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. మన తర్వాత మీరు చూస్తే ఒరిస్సా ఉంది 9.74తోని. ఈవెన్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ 1.78% గ్యాప్ ఉంది. సెకండ్ ప్లేస్లో కూడా నియర్ బై కూడా లేరు మనకు. ఈవెన్ మీరు సెకండ్ ప్లేస్లో ఉన్న ఒరిస్సా కూడా 1.78% గ్యాప్తో ఉంది. అంటే ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి మనం ఇవాళ సాధించినామంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు, అంటే మన ట్యాక్స్ కలెక్షన్స్లో కానీ మన పనితీరులో కానీ మన ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు, ప్రభుత్వం పంచుతూ పోతుంది, ప్రభుత్వ ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే ఇది చూడండి. అంటే మన ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానము ఎఫెక్టివ్గా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవైపు మనము ప్రాజెక్టులు కట్టి ఉత్పత్తిని పెంచినాం, ఇంకొక వైపు గొర్రెలు పంచినాం, తద్వారా ఉత్పత్తి పెరిగింది. అందువల్ల మీరు ఈ యొక్క గ్రోత్ను మనం సాధించగలుగుతా ఉన్నాం. చూస్తే మీరు ఒరిస్సా 9.74, జార్ఖండ్ 8.9, ఉత్తరప్రదేశ్ 8.6, ఆంధ్రప్రదేశ్ 8.38, దెన్ రాజస్థాన్ 7.79. సో అట్లా మీరు బెంగాల్ కూడా సేమ్ ఉన్నట్టుంది 7.49. సో గత 6 సంవత్సరాల్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్రాల వివరాలు చూసుకున్నప్పుడు వీఆర్ నంబర్ 1 11.52తోని మొదటి స్థానంలో ఈరోజు మన SOTR ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా రాష్ట్రం ముందు స్థానంలో ఉంది. गुजरात इज द लास्ट. हमारे MP साहब बोल रहे गुजरात लास्ट में है. సో ఈ GSDPకి 3 రకాలుగా మనం చూస్తాం. ఒకటి ప్రైమరీ సెక్టర్, రెండవది సెకండరీ సెక్టర్, మూడవది టెర్షరీ సెక్టర్. అసలు ఈ GSDPని ఎట్లా కొలుస్తారంటే ఈ 3 సెక్టార్ల ఆధారంగా, 3 సెక్టార్లలో వచ్చినటువంటి గ్రోత్ ఆధారంగా ఈ GSDP అనేటువంటిది నిర్ణయం జరుగుతుంటుంది. సో ఇందులో ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్లో మీరు ఒకసారి గమనిస్తే ఇందులో మనం జనరల్గా చూసేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ లైక్ లైవ్ స్టాక్, ఫిషింగ్, ఒక మైనింగ్ కూడా దీంట్లో వస్తుంది. మెయిన్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ. మీరు ఇందులో చూస్తే రిమార్కబుల్ ప్రోగ్రెస్. ఇన్ ద ఇయర్ 2014-15 మన GSDPలో ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ 19.5% ఉంటే టుడే ఇట్ ఈస్ 24.1%. అంటే మన గ్రోత్ రేటు చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ రేటు ప్రైమరీ సెక్టార్లో. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో కూడా మీరు చూస్తే మనము 14.3% ఈరోజు మన గ్రోత్ రేట్ ఉంది. దేశం యొక్క గ్రోత్ రేట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 3.6% అయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 14.3%. సో ఎన్ని రేట్లు ఎక్కువగా ఉన్నామో చూడండి. ఆల్మోస్ట్ 4.5 టైమ్స్ దేశం యొక్క అగ్రికల్చర్ వృద్ధి రేటు కంటే తెలంగాణ యొక్క అగ్రికల్చర్ వృద్ధి రేటు 4.5 రెట్లు అధికంగా ఉంది. అంటే వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు, వ్యవసాయ రంగం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించినటువంటి విధానము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది అనడానికి ఈ యొక్క వృద్ధి రేటు ఒక ఉదాహరణ. అదేవిధంగా సెకండరీ సెక్టార్లో కూడా మీరు చూస్తే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ కూడా మనం 18% వృద్ధి రేటును మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. 14-15 నుంచి 2021 వరకు మనము ఈ దాదాపు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, సబ్ సెక్టార్లో చూస్తే 72% వృద్ధి రేటును మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా టెరిషరీ సెక్టార్లో కూడా మరి రాష్ట్రం మంచి వృద్ధి రేటును మనం సాధించుకున్నాం. ఇక్కడ కూడా యాక్చువల్గా దీంట్లోనే చాలా ఎక్కువ GSDP కాంట్రిబ్యూషన్ అనేది ఈ సెక్టార్ నుంచే చాలా ఎక్కువగా వస్తుంది. మనకు దాదాపు 59.5% ఈ సెక్టార్ నుంచి మనం
కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ కూడా మంచి వృద్ధి రేటును ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తే 1.5 to 2 టైమ్స్ మనం 2014-15 నుంచి 2021 మధ్య నమోదు చేయడం జరిగింది. ఐటీ సెక్టార్లో కూడా 120% ఇంక్రీజ్ మనం నమోదు చేసినాం. 14-15తో చూసినప్పుడు 120% ఐటీ సెక్టార్లో కూడా మన వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. ఈ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఒక్కసారి మీరు గమనిస్తే అన్ని ఒక్కొక్క సెక్టర్ వైజ్ మనం చూస్తే ప్రైమరీ సెక్టర్ 19.5 నుంచి 24.1%కు మనం పెరగడం జరిగింది. ఇదే యాక్చువల్గా మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. నేను నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైమరీ సెక్టర్ గురించి. అదేవిధంగా మనకు సెకండరీ సెక్టార్ కరోనా వల్ల మనం కొంత ఎఫెక్ట్ అయినాం. బిఫోర్ కరోనా బాగా పెరిగినాం. 19.2 నుంచి 16.5%. అదేవిధంగా టెరిషరీ సెక్టార్ కూడా 61.3 ఇన్ ద ఇయర్ 14-15 ఉంటే ఈ సంవత్సరం 59.4% మన జిఎస్వివిఏ వాల్యూస్ నమోదు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రైమరీ అండ్ టెరిషరీ సెక్టర్స్లో మరి మనం చాలా బాగా దేశంతో కంపేర్ చేసుకున్నప్పుడు రెండిట్లో కూడా మనం మెరుగ్గా ఉన్నాం. భారతదేశం 21.8% ఉంటే 24.1 ప్రైమరీ సెక్టార్లో, టెరిషరీ సెక్టర్లో కూడా 53.9% ఉంటే 59.4% అధికంగా మనం నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైమరీ సెక్టర్ అనేది మన రాష్ట్రంలో దాదాపు 55% జనాభా ప్రైమరీ సెక్టర్ మీదనే ఆధారపడుతుంది. 55% ఆఫ్ అవర్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ ప్రైమరీ సెక్టర్. అక్కడ మేజర్గా మనం మంచి గ్రోత్ రేట్ను మనం నమోదు చేయడం జరిగినాం. అంటే ఇది రాష్ట్రంలోని ప్రజల జీవన విధానంలో చాలా మార్పు తెచ్చింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతుల్లో చాలా మార్పును మనం సాధించగలిగినాం. ఈ ప్రైమరీ సెక్టర్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఇంత మంచి గ్రోత్ రావడానికి కారణం మనము మిషన్ కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ కార్యక్రమం, ఇట్లా అనేక కార్యక్రమాలు ఏదైతే రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ఇలాంటి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇంత అద్భుతమైనటువంటి గ్రోత్ను మనం వ్యవసాయ అనుబంధ రంగాలు ఈ ప్రైమరీ సెక్టార్లో నమోదు చేసుకోవడం జరిగింది. మీరు గ్రాఫ్లో కూడా చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే మీరు బాగా ప్రైమరీ సెక్టర్ కంటిన్యూస్గా మనము 16.5%తోని చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. మిగతా రెండు సెక్టార్లు కోవిడ్ వల్ల కొంత తగ్గిన, అగ్రికల్చర్ సెక్టార్ మాత్రం ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ మాత్రం కంటిన్యూస్గా ఇంత కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో కూడా 16.5% గ్రోత్ మనం నమోదు చేసుకోవడం జరిగింది. అంటే మీరు కంపేర్ చేస్తే అగ్రికల్చర్ సెక్టార్ను ప్రైమరీ సెక్టార్లో 14-15లో 2% గ్రోత్తో ఉండే, టుడే ఇట్ ఈస్ 16.5%. అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ 14.5% గ్రోత్ గత 6 సంవత్సరాల్లో సాధించాం ప్రైమరీ సెక్టార్లో. ఇది ఒక రిమార్కబుల్ గ్రోత్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం రాష్ట్రం సాధించినటువంటి గ్రోత్. ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ప్రైమరీ సెక్టార్లో దక్షిణ భారతదేశంతో మొత్తం దేశం యొక్క గ్రోత్తో ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే మనము దక్షిణ భారతదేశంలో నంబర్ 1. లాస్ట్ 6 ఇయర్స్లో ప్రైమరీ సెక్టార్లో మన గ్రోత్ను కంపేర్ చేస్తే వీఆర్ నంబర్ 1 ఇన్ ద సౌత్ ఇండియా. అండ్ కంట్రీతో కంపేర్ చేస్తే వీఆర్ ఆల్మోస్ట్ డబుల్. దేశం యొక్క యావరేజ్ ప్రైమరీ సెక్టార్లో లాస్ట్ 6 ఇయర్స్లో 8.5% ఉంటే మనం 15.8%తోని వీఆర్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ద డబుల్. ఇది అగైన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో మళ్ళీ సబ్ సెక్టర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్. మీరు ఇక్కడ కూడా మీరు గమనిస్తే పంటలలో చూసినప్పుడు 41,706 కోట్ల రూపాయలు 2014-15లో ఉంటే 2020-21కి 80,574 కోట్లు. లైవ్ స్టాక్లో చూస్తే 29,282 కోట్ల నుంచి 94,211 కోట్లకు మనం లైవ్ స్టాక్లో పెరిగినాం. అగ్రికల్చర్ సెక్టార్లో 95% పెరిగినాము. లైవ్ స్టాక్లో అయితే ఆల్మోస్ట్ 3 టైమ్స్ గ్రోత్ ఉంది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమము
డైరీ రంగాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹4 ఒక లీటర్కు పాలకు ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ, కొత్తగా పాడి పశువులు అందించడం వల్ల మీరు చూస్తే లైవ్ స్టాక్లో ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల ఆల్మోస్ట్ 3 టైమ్స్ 29,282 కోట్ల నుంచి 94,211 కోట్లకు పెరిగినాం. కొంతమంది మాట్లాడినారు రాజకీయంగా, గొర్రెలు పంచుతున్నారు ఏమొస్తుంది, లేదా బర్రెలు పంచుతున్నారు ఏమొస్తుంది, పాడి రైతులకు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఏమొస్తుంది అంటే, మీరు ఒక్కసారి గమనిస్తే ఎంత అద్భుతంగా ఈరోజు రాష్ట్ర జిఎస్డిపిని పెరగడంలో, ప్రజల ఆదాయాల్ని పెంచడంలో, మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించామనడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే ఇలా ఆధారం. ఫిషింగ్, ఆక్వాలో కూడా మనం చూసినట్టయితే దాంట్లో కూడా 2,670 కోట్ల నుంచి మనం 5,254 కోట్లు, ఆల్మోస్ట్ డబుల్ ఫిషింగ్ సెక్టార్లో కూడా పెరగడం జరిగింది. మన ప్రభుత్వం కట్టినటువంటి కొత్త రిజర్వాయర్లు కానీ, మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ వల్ల కానీ, ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం వల్ల కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 7 సంవత్సరాల్లోనే రెట్టింపు ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇది మరొక అద్భుతమైనటువంటి ప్రగతి. రాష్ట్రంలో ప్రధానంగా పండే పంటలు 3 పంటలు: వరి, పత్తి, కంది పంట. ఈ 3 పంటలు మీరు చూసినట్టయితే, మీరు 2014-15 రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యం యొక్క విలువ 9,528 కోట్లు. వేరాజ్ లాస్ట్ ఇయర్ 47,440 కోట్ల రూపాయల వరి ధాన్యం పండింది. ఆల్మోస్ట్ 5 టైమ్స్ ద వాల్యూ, 500 టైమ్స్. అదేవిధంగా కాటన్ కూడా మీరు చూస్తే 530 కోట్ల రూపాయల నుంచి మరి 7,549 కోట్ల రూపాయల నుంచి 19,025 కోట్ల రూపాయలకు మరి కాటన్ ఉత్పత్తిలో మన రాష్ట్రం పెరగడం జరిగింది. రెడ్ గ్రామ్లో 530 కోట్ల నుంచి 3,808 కోట్ల రూపాయలకు పెరగడం జరిగింది. లైవ్ స్టాక్లో కూడా మీరు చూడండి, 2014-15లో 8,301 కోట్ల రూపాయలు ఉండేటువంటి మీటు ఈరోజు 26,111 కోట్ల రూపాయలకు పెరిగింది. అదేవిధంగా పౌల్ట్రీలో కూడా 5,274 కోట్ల రూపాయల నుంచి 12,916 కోట్ల రూపాయలకు. ఫిషరీస్ రంగంలో మీరు గమనిస్తే 2,964 కోట్ల రూపాయల నుంచి 5,831 కోట్ల రూపాయలకు ఫిషరీస్ సెక్టార్లో కూడా మన రాష్ట్రం వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో కూడా మన రాష్ట్రం యొక్క కాంట్రిబ్యూషన్ మీరు చూస్తే అన్ని సెక్టార్లు కలిపి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కన్స్ట్రక్షన్, మైనింగ్ అన్నీ కలిపినప్పుడు 1,03,365 కోట్ల నుంచి 1,79,885 కోట్లకు ఈరోజు పెరిగి, అంటే 72% గ్రోత్ రేట్ను నమోదు చేసినాం. ఇండస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ 72% ఈజ్ అవర్ గ్రోత్ రేట్. కన్స్ట్రక్షన్ సెక్టారు దాదాపు 37,000 కోట్ల రూపాయలు మరి మన జిఎస్డిపిలో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం అభివృద్ధిలో ఉంది అని చెప్పడానికి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వాడుతున్న విద్యుత్ వినియోగాన్ని కూడా ఒక పారామీటర్గా గుర్తించడం జరుగుతుంది. అంటే ఆ రాష్ట్ర ప్రజలు ఎంత విద్యుత్ వాడుతున్నారు, దాని యావరేజ్ను ఆ రాష్ట్రం ఆ దేశం యొక్క అభివృద్ధికి ఒక గీటురాయిగా కూడా దాన్ని పరిగణిస్తుంటారు. మీరు చూసినట్టయితే ఈరోజు దేశం మొత్తంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. గ్రోత్లో చూస్తే 2018-19, 2019-20 మధ్య పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ యొక్క గ్రోత్ చూసినప్పుడు మనము నంబర్ 1 స్థానంలో ఉన్నాం భారతదేశంలో. 18-19 నుంచి 19-20కి పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ గ్రోత్ రేట్లో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు కూడా మీరు చూస్తే తెలంగాణ 1,896 యూనిట్ల పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్స్తో ఇవాళ దేశంలో 5వ స్థానంలో ఉన్నాం మనం. ఇక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం సాధించాం.
ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఏదైనా ఒక రాష్ట్రం ఇస్తుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది. నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఈజ్ గివింగ్ 24/7 ఫ్రీ క్వాలిటీ పవర్. యాక్చువల్గా 25 లక్షల కనెక్షన్లు అధికారికంగా ఉన్నాయి, కానీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఆల్మోస్ట్ 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది, క్వాలిటీ పవర్ ఇస్తుంది. అనేక రాష్ట్రాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఉచిత పవర్ విద్యుత్ ఇచ్చినా కేవలం 7 గంటలు 9 గంటలు మాత్రమే ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన 9వ నెల నుంచే, రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే రాష్ట్రం విద్యుత్ రంగంలో సెల్ఫ్ సస్టైన్ అయింది. అంటే పవర్ కట్స్ లేని రాష్ట్రంగా అందరికీ నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వగలిగే రాష్ట్రంగా 9వ నెల నుంచే రాష్ట్రం మరి అద్భుతమైనటువంటి ప్రగతిని విద్యుత్ రంగంలో సాధించడం జరిగింది. సర్వీస్ సెక్టార్లో కూడా మీరు గమనించినట్టయితే ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేటు, ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటిది. ఇక్కడ కూడా మంచి వృద్ధిని 2014-15 నుంచి 2021 మధ్య మీరు గమనిస్తే 2,86,11 కోట్ల రూపాయల నుంచి 5,33,230 కోట్లకు మరి ఆల్మోస్ట్ డబుల్ 1.5 to 2 times సర్వీస్ సెక్టార్లో కూడా మన వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. ఐటీలో మీరు గమనిస్తే మన రాష్ట్రం నుంచి ఐటీ ఉత్పత్తుల విలువ 2014-15లో 66,276 కోట్లుంటే ఈ సంవత్సరం 1,45,522 కోట్ల రూపాయలకు మరి ఐటీ సెక్టార్లో మనం పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 120% ఇంక్రీజ్ మనం గమనించవచ్చు. ఇక్కడ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ కూడా 14% మనం నమోదు చేయడం జరిగింది. ఐటీ సెక్టార్లో రాష్ట్రం ఏర్పడిన నాడు 3,71,000 మంది ఉద్యోగులు పనిచేస్తే ఈరోజు 6,28,000 మంది ఉద్యోగులు ఈరోజు ఐటీ సెక్టార్లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది మనం ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా కాన్స్టెంట్ గ్రోత్ను నమోదు చేస్తూ వస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 14% గ్రోత్ మనం అచీవ్ చేయడం జరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కంలో ఇందాక ఒక చిన్నది మా ప్రజెంటేషన్లో ఒక చిన్న మిస్టేక్ మా ఫైనాన్స్ సెక్రటరీ గారు గమనించారు. మా టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయినట్టుంది. మనము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని బైపాస్ చేసిన మన దగ్గర గోవా వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ గోవా ఇట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. అదొకటి కైండ్లీ నోట్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ గోవా కైండ్లీ నోట్ ఇట్ యాజ్ హిమాచల్ ప్రదేశ్. ఇంకొక 2-3 రంగాల మీద మీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీద మీరు ఒకసారి గమనిస్తే ఈ షీట్ కూడా మీకు ఇచ్చినట్టు అందరికీ. ఎస్ఓటిఆర్ వృద్ధి రేటు మీరు గమనిస్తే ఇందాక నేను ప్రజెంటేషన్లో కూడా ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రమైనా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రము అనేది ఆ రాష్ట్రం యొక్క ఎస్ఓటిఆర్ మీద ఆధారపడుతుంది. ఇవాళ మన దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ద్వారా నడిచే రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చేది ఎక్కువ, రాష్ట్రం యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది. వేరేజ్ మన రాష్ట్రానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎక్కువ, కేంద్రం నుంచి వచ్చేటువంటిది తక్కువ. ఇన్ఫ్యాక్ట్ కేంద్రానికి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది చాలా తక్కువ. మీరు ఈ రంగంలో మనం చాలా చక్కటి అభివృద్ధిని మనం నమోదు చేసినాం. మీరు గమనిస్తే 2014-15లో ఇందాక నేను చెప్పినట్టు 35,146 కోట్లుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆదాయం 66,648 కోట్లకు పెరిగాం. అంటే 98% గ్రోత్ను మనము గత 6 సంవత్సరాల్లో నమోదు చేసినాం. మీరు లాస్ట్ 6 years యావరేజ్ మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ 11.52తోని
దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మీరు దీని తర్వాత చూస్తే ఒరిస్సా 9.74%, జార్ఖండ్ 8.90%, ఉత్తరప్రదేశ్ 8.60, ఆంధ్రప్రదేశ్ 8.38, రాజస్థాన్ 7.79, వెస్ట్ బెంగాల్ 7.49, బీహార్ 7.21, గుజరాత్ చూసినట్టయితే 2.59% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది. మరి చాలామంది నాయకులు ఇలా బీజేపీ నాయకులు మమ్మల్ని రోజు విమర్శిస్తున్నారు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. మరి ఇప్పుడు ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ఏ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందో మీ సొంత రాష్ట్రం, మోడీ గారి సొంత రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 2.59% అయితే మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో 11.52% వృద్ధి రేటుతో వి స్టూడ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు. సో ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించాం. ఈ ఫిగర్స్ ఇవేవి కూడా మేము సొంతగా ఇస్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఆధారంగానే ఈరోజు మేము ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ది, పదే పదే ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు. అప్పులు బాగా పెరిగినాయి, రాష్ట్రం అప్పులు బాగా తీసుకున్నది, అప్పుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చిందని కూడా చెప్తుంటారు. మేము ఇంతసేపు అభివృద్ధి గురించి చెప్పాం. జిఎస్డిపిలో ఏం పెరిగాం, పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎట్లా పెరిగినాం, పవర్ కన్జంప్షన్లో ఎట్లా పెరిగినాం, మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎలా పెరిగాం, ఇవన్నీ ఇప్పుడు మీ ముందు పెట్టాను నేను. అప్పుల విషయంలో కూడా ఈరోజు వాస్తవాలు మీ ముందు పెట్టాలి. అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఒక గోబల్స్, ఒక అవాస్తవాలను పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజల్ని నమ్మించాలనేటువంటి ధోరణిలో గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడమో లేదా పరుష పదజాలాన్ని వాడడంతోనో ప్రజల్ని నమ్మించాలని చూస్తే నమ్మరు. ప్రజలకు కూడా ఇవాళ అన్ని విషయాలు తెలుసు. ఇవాళ ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత, ఆన్లైన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ప్రజల చేతుల్లో మొత్తం సమాచారం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. పబ్లిక్ డొమైన్లో ఒకసారి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలు గమనించగలుగుతారు. సో అప్పులలో కూడా ఈరోజు రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రాలకు అధికారమే లేదు. మీరు ఎంత అంటే అంత అప్పు తీసుకునే అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు 25% పరిమితిని విధించడం జరిగింది. దీన్ని వాస్తవానికి బ్రాడ్ పాలసీ ఇది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. రాష్ట్రాలు ఎంత అప్పులు తీసుకోవాలి, రాష్ట్రాల యొక్క పరిమితులు ఏంటి, ఈ నిర్ణయించేటువంటి అధికారం ఇలా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాలకు ఈరోజు కేంద్రం 25% ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను మీరు దాటొద్దని చెప్పి వాళ్ళు రాష్ట్రాలకు చెప్పినారు. కానీ తెలంగాణ రాష్ట్రం మీరు ఒకసారి గమనిస్తే వీఆర్ వెల్ విత్ ఇన్ అవర్ లిమిట్స్. 22.83%తో మనము 25%కి లోబడే ఉన్నాం. మన జిఎస్డిపిలో మన రాష్ట్రం తీసుకునేటువంటి అప్పులు 25% కంటే మించి ఉండకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విధించినటువంటి పరిమితి. ఇలా ఆ పరిమితిలోనే ఉన్నాం మనం. ఈరోజు మన రాష్ట్రం తీసుకున్నటువంటిది మీరు గమనిస్తే 22.83%తో ఉన్నాం. నిజానికి ఇక్కడ మీరు గమనిస్తే చాలా రాష్ట్రాలు దాన్ని దాటిపోయినాయి. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు మీరు గమనించినట్టయితే చాలా ధనిక రాష్ట్రంగా చెప్పుకునేటువంటి పంజాబ్ 38.67%తో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఆ షీట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. పంజాబ్ 38.67, వెస్ట్ బెంగాల్ 34.67, రాజస్థాన్ 34.54, ఉత్తరప్రదేశ్ 33.8, ఆంధ్రప్రదేశ్ 32.67, బీహార్ 30.79, కేరళ 30.30, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం 29.35, గోవా ఇది మరో బీజేపీ పాలిత రాష్ట్రం 28.07, జార్ఖండ్ 27.93, ఛత్తీస్గఢ్ 27.06, ఇలా వెళ్తే తెలంగాణ 22.83%తో ఈరోజు మనము పరిమితులకు లోబడి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని కూడా ఇవాళ మీరు ప్రతిపక్షాలు కొంత గమనించుకొని మాట్లాడితే మంచిదని కూడా నేను వారికి చెప్తా ఉన్నాను. అంటే మన రాష్ట్రం అప్పులు చేసినా కూడా పరిమితులకు లోబడే చేసినాం. చేసిన అప్పులను సద్వినియోగం చేసినాం కనుక, ప్రాపర్గా దాన్ని ఖర్చు పెట్టినాం కనుక, ఉత్పాదక రంగాల మీద పెట్టినాం కనుక దాని యొక్క ఫలితాలే ఈరోజు జిఎస్డిపి పెరుగుదల, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల, ఈరోజు రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదలకు ప్రభుత్వం ఆ తీసుకున్న అప్పులను కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అద్భుతంగా ఉండడం వల్లనే ఈ యొక్క పురోగతి రాష్ట్రం సాధించింది.
లాంటిది వాళ్ళు ఏదో ఒక రంగం మీద పెట్టుబడి పెడతారు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అక్కడ వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక డైరీ తీసుకున్నారనుకోండి, పాలు పోస్తారు. పాలు పోయడం ద్వారా ఏమవుతుంది, రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది కదా, మన యొక్క జిఎస్డిపి పెరుగుతుంది, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. మనము దళిత బంధు అనేటువంటిది ఆ కుటుంబాలకు చేసే సహాయంగా కాదు మనం చూడాల్సింది, అది చూడాల్సింది రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం అవుతుంటారు. మన జిఎస్డిపి పెరుగుదలలో ఆ ఉత్పత్తులు కూడా భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. కరెక్టే, బట్ ఎట్లా ఇస్తారనేది మీరు చూడండి. ఇలాంటి క్వశ్చన్సే ఇలాంటి క్వశ్చన్స్ మేము కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్, అందరూ అనేవాళ్ళు అసలు ఇది మేము బతుకుండంగా ఈ మల్లన్న సాగర్ను చూస్తామా, మేము ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం భూములు తీసుకుంటా ఉంది, ఇంకా కొంతమంది అయితే అసలు ఇదంతా కూడా వృధా కాంట్రాక్టులను బతికించడానికి చేస్తున్నారు. ఇలాంటి మాటలే ఇవే ప్రతిపక్షాలు మాట్లాడినాయి. బట్ ఆ మాటలన్నిటికీ సమాధానం నిన్నటి ఫలితం మీరు చూశారు కదా, నీళ్లు పోస్తా ఉంది కదా. సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, దాన్ని చేయాలనేటువంటి కృతనిశ్చయంతో వారు ఉన్నారు, పట్టుదలతో వారు ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కూడా, దళిత కుటుంబాలకు ప్రభుత్వం అందించి తీరుతుంది. సార్ హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10,000 ఒక కుటుంబానికి 10,000 ఇవ్వాలని ప్రభుత్వం. బైసాబ్, నేను ప్రెస్ మీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి. ఒకటి రెండో రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మేము చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టినాం. జనరల్గా ఏమవుతుందంటే, మీరు కూడా చాలా అనుభవజ్ఞులే వచ్చినారు, సీనియర్స్ వచ్చినారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా ఏమైందంటే ఒక సెన్సేషనల్ కామెంట్ ఏదైనా చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతాయి, అసలు విషయం పోయి కొసరు విషయం ముందుకు వస్తుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రజెంట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రేపు ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్పినటువంటివి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్పినాం, కేంద్రం డిక్లేర్ చేసిన లెక్కలే చెప్పినాం. దేశం కంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ముందుకుంది అనేటువంటి విషయాలు చెప్పాం. ఇవాళ ఎంతసేపు బీజేపీ నాయకులు జబ్బలు జరుచుకుంటున్నారు, మేము ఇట్లా చేసినామంటే అట్లా చేసినాం. ఏం చేసిందా అంటే, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే పతనా స్థితిలో ఉంది. ఇది మీరు చేసింది, ఇదే కదా మీరు చేసింది. సో మిత్రులారా, నేను ఒక్కసారి లెట్ మీ కంప్లీట్ మై ప్రెస్ మీట్, దెన్ ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, వీలైనంత వరకు మనం లెట్స్ కన్ఫైన్ టు దిస్ సబ్జెక్ట్. వంద శాతం ధనిక రాష్ట్రం, ఎప్పుడైనా తెలంగాణ ధనిక రాష్ట్రమేనే, దాంట్లో మేమే వెనకపోతలేం అన్న. ఇప్పుడు మీరు చూసింది కదా ఎస్ఓటి, అది డెఫినెట్గా వీ హ్యావ్ ఎ విజన్. గవర్నమెంట్కు ఒక రోల్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. మీరు చూడండి, ఎస్ఓటిఆర్లో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లాస్ట్ 6 yearsలో వీ హ్యావ్ అచీవ్డ్ రిమార్కబుల్ గ్రోత్. ఇందాక నేను చెప్పిన 11.52% తోని స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో వీ స్టూడ్ నంబర్ 1, whereas Gujarat is the 18th place with a 2.59%. సో ఎట్లా కాదంటని చెప్పండి, ఇది ఈ ఫిగర్స్ నేను చెప్పింది కాదు కదా. రాష్ట్రంలోని భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వము, గత ప్రభుత్వాలు చేసిన పనిని ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. నిరర్ధకరమైనటువంటి ఆస్తులను పెట్టుకొని కూర్చున్న దానికంటే మన ఉత్పత్తులు పెంచుకోవడానికి, పేద వర్గాలకు సహాయం చేయడానికి, ఉపాధి కల్పన పెరగడానికి, రాష్ట్రం యొక్క సంపద పెరగడానికి, సంపదను పెరగాలి, సంపదను పేదలకు పంచాలి అన్నది ప్రభుత్వం యొక్క విధానం. సార్ మిత్రులారా, సార్ ఈ టాక్సెస్ షేరింగ్ లో సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది కదా సార్. మిత్రులారా, ఇందాకనే నీకు ఐ టోల్డ్ యూ, అప్పుల్లో మన రాష్ట్రం వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని మీకు ఇందాక చెప్తూ, మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల పేర్లు కూడా నీకు అన్ని లెక్కలు చెప్పిన నేను. వీఆర్ వెల్ విత్ ఇన్ 25%, 22% చేంజ్తో ఉన్నాం మనం. ఇప్పుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఎలా దళిత బంధు కానీ ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది, జనాలు ఆలోచించుకోవాలంటున్నారు. ఏం చెప్తారు? నవీన్ గారు, కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకొని వచ్చినారు, సంతోషం.
వారు కేంద్ర మంత్రి అయినరు, మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం, వారికి అభినందనలు. కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడమనండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి. ఐటీఐఆర్ని ఎందుకు రద్దు చేసినారో దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి. అయ్యా కిషన్ రెడ్డి గారు, మేము వృద్ధి చేసినాం అంటున్నారు. ఏ రంగంలో వృద్ధి చేసినారు? మీరు పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం. వృద్ధి చేసినారు, బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను, కానీ వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 105 రూపాయలకు 46% ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు. డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం 2014-15 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు 57 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు 97 రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం. ఇలా పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ 7 ఏళ్ల పరిపాలనలో వృద్ధి 46%, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి 70%. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డీ విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి, రెట్టింపు వృద్ధి సాధించారు. సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 950 రూపాయలు అయింది. ఆల్మోస్ట్ డబుల్ చేసినారు. అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం? 2014-15లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టు, ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పిండ్రు. ఇప్పుడు ఏం చెప్పాలి? 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా 950 రూపాయలకు పెంచారు. ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో? మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి, గ్యాస్ ధరల పెంపుదలలో వృద్ధి, ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి. ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి. అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము, 250 రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లకు 250 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా వృద్ధి సాధించారు. ఏంటంటే నెగటివ్ వృద్ధి. ఏంటంటే 250 రూపాయల నుంచి 40 రూపాయలకు తగ్గించారు. సిలిండర్ ధర పెరిగింది, సబ్సిడీ తగ్గింది. ఇగో ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి. దీని మీద ఎందుకు మాట్లాడరండి? 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 950 రూపాయలు చేస్తుంది, 250 రూపాయలు ఉన్న సబ్సిడీని మాత్రం 40 రూపాయలకు తగ్గిస్తుంది. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకవైపు సబ్సిడీ తగ్గింది, మరొక వైపు గ్యాస్ యొక్క కాస్ట్ state is also benefiting kada because of this increase in petrol and diesel prices. బట్ మీరు ఒక్కసారి గమనిస్తే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎగ్జాక్ట్ నంబర్ నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఐ థింక్ 26 టైమ్సే ఉంది. అది 26 టైమ్స్ పెంచినారు. 26 టైమ్స్ పెంచారు. మేము మాత్రం ఒక్కసారే పెంచినాం. 26 సార్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వం. But you haven't reduced VAT. ఒక్కసారే పెంచినాం మేము, కానీ కేంద్రం 26 సార్లు పెంచింది. కేంద్రం ఎంత పెంచింది అనేది కూడా చెప్పిన కదా. 72 రూపాయల నుంచి మీరు 105 రూపాయలకు పెంచినారు కదా. మరి అది ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 46% పెరిగింది. దాని మీద ఎందుకు మాట్లాడారు? డీజిల్ 70% పెరిగింది. దాని ఇంపాక్ట్ ఎంత ఉంది? అన్ని రంగాల మీద, నిత్యావసర వస్తువుల మీద ఉంది, పేద ప్రజల మీద ఉంది, ఇవాళ అన్నిట్లలో పెరిగింది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వృద్ధి సాధించారు. దేంట్లో వృద్ధి సాధించారు? ఏం సాధించారు? కరెక్ట్గా ఒకటి గట్టిగా చెప్తాం మనం. ఏ రంగంలో సాధించారు బైసాబ్? ఇవాళ ఆస్తులు అమ్మడంలో మాత్రం వృద్ధి సాధించారు. బీజేపీ ప్రభుత్వం ఏది అమ్మలేదు ఈరోజు? మీరు అమ్మ చెప్పండి. రోడ్లు అమ్మినరు, విమానాశ్రయాలు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు, నవరత్నాలను అమ్ముతున్నారు, ఎల్ఐసిని అమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ని అమ్ముతున్నారు. మీరు అన్ని అమ్మకానికి పెట్టింది కదా. ఇవాళ ఏం సాధించారు? ఇప్పుడు ఇందాక మీరు చూసిండ్రు, జిఎస్డిపిలో మైనస్, ప్రైమరీ సెక్టార్లో మైనస్, పర్ క్యాపిటా ఇన్కంలో తగ్గుదల, ఈరోజు అన్ని రంగాల్లోనేమో తగ్గుదల, ధరలు మాత్రం పెరుగుదల. భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడము, ఈ రాష్ట్రం, ఈ దేశం ముందుకు పోయినట్ట, ఈ దేశం వెనక్కు పోయినట్ట? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇలా ఏ రంగంలో వచ్చినారు మీరు? ధరలేమో డీజిల్, పెట్రోలు, గ్యాసుల ధరలేమో పెరుగుతున్నాయి, దేశం యొక్క జీడిపి తగ్గుతుంది, దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గుతుంది, దేశం యొక్క ప్రైమరీ సెక్టార్లో గ్రోత్ తగ్గుతుంది. ఇవాళ రాష్ట్రంతో కంపేర్ చేస్తే, తెలంగాణ రాష్ట్రంతో చూస్తే అన్ని రంగాల్లో తక్కువనే ఉంది కదా. మీరు అట్లనే అదేవిధంగా సెస్ రూపంలో ఇవాళ మా అడ్వైజర్ గారు ఇస్తా ఉన్నారు. ఎంత పర్సెంట్ సార్ ఇది ఇంక్రీజ్ ఇన్ సెస్? 16 రూపీస్.
సెస్ రూపంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద 16 రూపాయలు భారం వేసినారు ప్రజల మీద. బీజేపీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల్లో సెస్ రూపంలో వేసినటువంటి భారం 16 రూపాయలు, 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ డీజిల్ మీద వేసినటువంటి భారం. అదేవిధంగా ఇదేంటి సార్ డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖ, అది వెంటనే పెట్టినాం, మనకు కూడా ప్రైజ్ ఇస్తామన్నారు కదా. మా అడ్వైజర్ గారు చెప్తున్నారు ఏంటంటే దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టలేదు, కానీ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖ మాత్రం పెట్టినారు. అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టేటువంటి శాఖ మాత్రం పెట్టినారు. దాంట్లో రాష్ట్రాలకు కూడా ఆఫర్ ఇచ్చిండ్రు, మీరు కూడా తొందరగా అమ్మండి, మీకు కూడా ప్రైజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఒక 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది కేంద్రంలో. ఏ రాష్ట్రాలు అయితే వారి వారి రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను మీరు అమ్మకానికి పెడతారో ఆ రాష్ట్రాలకు ప్రైజ్ ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఏ సీలింగ్ ఆఫ్ 1,000 crores పర్ స్టేట్. 6,000 crores లో 1,000 ఈజ్ ద అప్పర్ సీలింగ్ ఫర్ ఎ స్టేట్. సో మీరు అమ్మితే మీకు 1,000 కోట్ల ప్రైజ్ ఉంది. సో అయితే మిత్రులారా, మరి ఈరోజు మేము మీతో కోరేది ఒక్కటే, మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు ఏంటంటే ఒకరికి మించి ఒకరు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటేమో విత్ ఇన్ ద పార్టీ, ఇంకోటేమో ఎమాంగ్ ద పార్టీస్. ఒకటేమో బీజేపీలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి మీద పై చేయి సాధించాలనో, బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి మీద పై చేయి సాధించాలనో విమర్శలు చేసే ప్రయత్నం, లేదా రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటే మేమే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈరోజు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసలు వాళ్ళు దేనికి ప్రత్యామ్నాయం? ద్వితీయ స్థానం కోసం ఎవరు ప్రత్యామ్నాయమో మీరు కొట్లాడుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలోకి ఎప్పుడు రాలేరు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీయే ప్రథమ స్థానంలో ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది. మీరు ప్రత్యామ్నాయం అని మీరు మాట్లాడే మాటలు ఏంటంటే మేము 2వ స్థానంలోకి వెళ్ళాలి, మేము 2వ స్థానంలోకి వెళ్ళాలని 2వ స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నట్టు. కానీ మొదటి స్థానం కోసం మాత్రం దరిదాపులో కూడా మీరు ఎవరు లేరు, రారు కూడా. ఇవాళ మేము మీతో కూడా కోరేది ఏంటంటే బేసికల్లీ వాళ్ళకి ఒక ఇష్యూ ఏంటంటే ప్రతిపక్షాలు గత 6-7 సంవత్సరాలుగా మీరు గమనిస్తే వాళ్ళు సమస్యలు లేవు వాళ్ళకి. అసలు ప్రజా సమస్యలు లేకపోవడమే వారికి ప్రధానమైన సమస్యగా కనబడతా ఉంది నాకు. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ప్రతిపక్షంలో పనిచేసినాం, అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం. 2014-15 నుంచి మేము చూస్తే ఎప్పుడు అసెంబ్లీకి పోయినా ఫస్ట్ మొదటి రోజు ఎమ్మెల్యేలు ఏం చేసేవాళ్ళు? ఖాళీ బిందెల ప్రదర్శన, క్యాండిళ్ళు కందిళ్ళ ప్రదర్శన ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా అసెంబ్లీకి వస్తున్నారు అందరూ. వరి కంకులు, ఎండిపోయిన వరి కంకులు పట్టుకొని, వరి చేర్లను పట్టుకొని, మక్క కంకులను పట్టుకొని అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చేవారు. ఖాళీ కుండల ప్రదర్శన, కందిళ్ళ ప్రదర్శన, ఎండిపోయిన వరి చేర్లు మక్క చేర్లతోని ఎమ్మెల్యేలు ప్రదర్శన చేసేవాళ్ళు. ఇవాళ అవకాశం ఉందా? మేమే నడిచినాం. గన్ పార్క్ నుంచి, అంబేద్కర్ నుంచి, ఇందిరా పార్క్ నుంచి ఎమ్మెల్యేల ఖాళీ కుండల యాత్రలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఇవాళ దీనికి కారణం ఏంది? గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి అసలు వీళ్ళకి సమస్యలు లేకుండా పోయినాయి, ఎజెండా లేకుండా పోయింది ప్రతిపక్షాలకు. అందుకే పాపం కాంగ్రెస్ బీజేపీలు ఇలా బేస్లెస్ అయిపోయి బేస్లెస్ ఆరోపణలతోని కాలం వెలిబుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చిండ్రు. గత ప్రభుత్వాలేమో మేము ధర్నాలు చేస్తే ఏం చేసేవాళ్ళంటే ఓకే ఈసారి డ్రౌట్ కింద త్రాగునీటి సమస్య పరిష్కారానికి 500 కోట్లు ఇస్తున్నాం, 300 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేవాళ్ళు. దట్ వాజ్ ది ఓన్లీ టెంపరీ. వీ హ్యావ్ గివెన్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. మీరు అట్లా గమనిస్తే ఇలా మంచినీటి సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం, సాగునీటి సమస్యకు భారీ ప్రాజెక్టులతో ఒక పరిష్కారం, ఇవాళ రైతులకు, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, ప్రతి కన్జ్యూమర్కు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా. గత ప్రభుత్వాల హయాంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసింది కదా, నేనే పోయి మాట్లాడిన అప్పుడు అపోజిషన్లో ఉండి. ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తే మేము పోయి మాట్లాడేవాళ్ళం. మాకు వారానికి 3 రోజులు పవర్ ఆఫ్ ఉంది, మేము ఉండాలన్నా ఏం చేయాలి, మేము బ్యాంకులు అప్పులు ఎట్లా కట్టాలని పారిశ్రామికవేత్తలను ధర్నాలు చేయించిన చరిత్ర మీదైతే రైతులకు సైతం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఇవాళ వైద్యంలో కూడా మంచి పురోగతిని సాధించినాం. కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగులు లాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరం వైద్య రంగం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వరంగల్లో అద్భుతమైనటువంటి ఆసుపత్రి కానీ, హైదరాబాద్ నలుగుమూలల 4 ఆసుపత్రులు తెచ్చే కార్యక్రమం కానీ, అంటే వైద్య రంగం మీద కూడా ఇవాళ ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు, ఇటు డివిజన్లు, అంటే మొత్తంగా పాలనా వికేంద్రీకరణ జరగడం ద్వారా కూడా అభివృద్ధి అనేటువంటిది బాగా వేగం పెరిగింది. పరిపాలన ప్రజలకు దగ్గరగా కూడా వచ్చింది. ధరణితో కూడా ఇలా అనేక 95%, 95% వ్యవసాయ భూ సమస్యలకు ఒక పరిష్కారం దొరికింది. వేగవంతంగా ఇవాళ పాస్బుక్లు కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. రైతులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనివల్ల ఎంతో మేలు జరిగింది. ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఐ కెన్ ప్రౌడ్లీ సే భారతదేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరిగిందా? ఏ రాష్ట్రమైనా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద అపోజిషన్స్. ఇవాళ మన దేశంలో ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆల్మోస్ట్ బీజేపీ మరియు బీజేపీ మిత్రపక్షాలు 18 బాబు 18 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి. ఒక 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు పరిపాలిస్తున్నాయి. మన రాష్ట్రంలో రోజు కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను వారిని అడుగుతా ఉన్నా, మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ మీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా సరే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా? మేము పల్లె ప్రగతిలో చేసినట్టు గ్రామానికి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, పల్లె ప్రకృతి వనము, వైకుంఠధామము, డంప్ యార్డు ఇవన్నీ కూడా నిర్మించినాం. రాష్ట్రంలో 12,700 గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఉంది. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి. ఈ గ్రామం ఆ గ్రామం కాదు, అది కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా ఉంటుంది, బీజేపీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది, ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా ఉంటుంది, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనైనా ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు ఒక వైకుంఠధామం, ఒక డంప్ యార్డు, ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం. ఇది గతంలో ఎవరన్నా చేసిందా? నిజంగా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు పల్లెల్లో కనబడుతుంది. 24/7 పవరు, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇస్తున్నాం, క్వాలిటీ పవర్ ఇస్తున్నాం, అండ్ కనీస సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినాం. ఇది ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా చూపిస్తారా? వెళ్దాం. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోకైనా వెళ్దాం. ఊరూరికి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామం, డంప్ యార్డ్ ఉన్నాయా? నాకు చెప్పండి. ఉంటే ఏ రాష్ట్రమో చెప్పండి, వస్తాం. మేము కూడా రెడీగా ఉన్నాం. విమర్శలు చేయడం కాదు. ఇవాళ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తూ ఉన్నాం. అందువల్లనే ఇవాళ ప్రతిపక్షాలకు అసలు సమస్య ఏంటంటే వాళ్ళకు నిజమైన ప్రజా సమస్యలు దొరుకుతలేవు. గతంలో పోరాటాలు ఏముంటుండే? పోరాటాలు నీళ్ళ మీద, కరెంటు మీద, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, లేదా ఎరువులు దొరుకుతలేవని, సకాలంలో విత్తనాలు దొరుకుతలేవని, పండిన పంట కొంటలేరని, మంచినీళ్లు వస్తలేవని. ఇవాళ సమస్యలే లేవు, ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తాం. మెయిన్ ఇష్యూస్ మేము పరిష్కారం చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దాన్ని ప్రణాళికబద్ధంగా దెన్ గవర్నమెంట్ ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, 6 కిలోల బియ్యం, ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఒక్క బాధ కలిగించే అంశం ఏంటంటే, ఈవెన్ ఐఎమ్ అపీలింగ్, ఈ రాష్ట్ర పౌరులుగా మనం రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి. రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం. సరే, మేము మా ప్రభుత్వం చేసిన మంచి పనులు మీరు చెప్పబుద్ధి కాకపోతే చెప్పకండి, ఏం పర్వాలేదు. కానీ రాష్ట్రం పరువు తీయద్దు, రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించద్దు. దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవం పెరిగేటట్టుగా ప్రతిపక్షాలు ఉంటే ప్రజల్లో మీకు కూడా గౌరవం ఉంటుంది. సరే, మేము ఏదైనా తప్పొప్పులు చేస్తే విమర్శించండి, వి రిసీవ్. అదేవిధంగా ఇంకేదైనా స్పెసిఫిక్గా మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పండి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, వాళ్ళ విమర్శలు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు చేసే విమర్శలు టీఆర్ఎస్ మీద అక్కస్తోనో టీఆర్ఎస్ మీద విమర్శలు చేయబోయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని అభాస్పాలు చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందనో, తెలంగాణలో తాలిబన్ల రాజ్యం వచ్చిందనో, తెలంగాణ ఆగమైపోయిందనో, తెలంగాణ అవినీతిమయమైపోయిందనో, ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇది రాష్ట్రాన్ని కించపరచడం కాదా? రాష్ట్రం యొక్క గౌరవాన్ని తగ్గించడం కాదా? ఇది రాష్ట్రాన్ని అభాసుపాలం, దేశం ముందు అభాసుపాలు చేయడం కాదా? ఇది ఏ రకంగా ప్రతిపక్షాలకు వాంఛనీయమని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజలు దీన్ని మెచ్చుకుంటారు అనుకుంటున్నారా? మీరు ఇట్లా మాట్లాడడం వల్లనే మీరు పలచనైపోతున్నారు. ఇవాళ మనం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం,
తక్కువ సమయంలో దేశంలో మరో ఏ రాష్ట్రం సాధించినటువంటి విజయాలు సాధించినాం కదా. మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెట్టినా. దక్షిణ భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో నంబర్ 1, జిఎస్డిపి వృద్ధి రేట్లో నంబర్ 1, ఎస్ఓటిఆర్లో వీఆర్ నంబర్ 1. ఇన్ని అద్భుతమైన విజయాలు దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంటూ దేశంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నది తెలంగాణ. వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్. సరే, మీరు ఎట్లాగో మెచ్చుకోలేరు మమ్మల్ని, కానీ మీరు చేసే విమర్శలు రాష్ట్రం యొక్క స్థాయిని తగ్గించే విధంగా ఉండకూడదు, రాష్ట్రం యొక్క పరువును తీసే విధంగా ఉండొద్దు. మన తల్లిని మనం కించపరుచుకుంటామా? మన రాష్ట్రాన్ని మనం బదనాం చేసుకోవడం సబబైనటువంటి విషయమా? అందుకే ఇవాళ మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి పాల్పడుతున్నారు కనుక ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. విమర్శనాత్మకంగా ఉండని, నో ప్రాబ్లం, కానీ ఆ విమర్శ వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇవాళ మీరు అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ అంటాడు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఇంకొక బీజేపీ నాయకుడు మాట్లాడతాడు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఇంకో నాయకుడు మాట్లాడతాడు. మీ విమర్శలకు మీ ప్రభుత్వం, మీ కేంద్ర మంత్రులే పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పింది కదా, చెప్పలేదా? మిషన్ భగీరథలో అవినీతి లేదని, ప్రజలందరికీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర మంత్రి గారే పార్లమెంట్లో స్వయంగా చెప్పిండ్రు. మీ ప్రశ్నకు మీ మంత్రే సమాధానం చెప్పింది కదా, పార్లమెంట్ సాక్షిగా చెప్పింది కదా. మీరు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజల్ని? ఇవాళ ప్రాజెక్టులు మిషన్ కాకతీయలో అవినీతి లేదని, పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రులే పార్లమెంట్లో చెప్పింది కదా. ఇంతకంటే గట్టి సమాధానం ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి జరిగిందా జరగలేదా అనడానికి ప్రతిపక్షాల తిట్లు కాదు కొలమానం. దానికి కొలమానం జిఎస్డిపి వృద్ధి రేటు, పర్ క్యాపిటా వృద్ధి రేటు, రాష్ట్రం యొక్క ఆదాయ వృద్ధి రేటు, రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన, అవి మేము చేస్తూ ఉన్నాం. అవి మేము చేసినామా లేదా అనడానికి ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి గణాంకాలే సాక్ష్యాధారం కదా. ఇంతకంటే ఏం కావాలి? అండ్ దీస్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ వాజ్ నాట్ గివెన్ బై అస్. దీస్ ఫిగర్స్ ఆర్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవాళ మీ ముందు ఉన్నాయి. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పద్ధతి. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశం అభివృద్ధి చెందిందా అని దేని మీద చెప్తారు? ఇలా అమెరికా అభివృద్ధిలో ఉందనో, జపాన్ అభివృద్ధిలో ఉందంటే దేన్ని చూసుకొని చెప్తారు? ఆ జీడిపి మీద, పర్ క్యాపిటా ఇన్కమ్ మీద, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మీద, విద్యా వైద్య ప్రమాణాల మీద, మౌలిక సౌకర్యాలు లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ సెక్టార్ మీద, తలసరి విద్యుత్ వినియోగం మీద, తదితర అంశాలే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా అభివృద్ధికి గీటురాయిగా పరిగణిస్తారు. సో ఆ అంశాల మీదనే ఇవాళ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండి మొత్తం భారతదేశంలోనే మొదటి 3-4 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే ఇది కూడా ఎప్పుడుంది? 2014-15లో రాష్ట్రం ఏర్పడినాడు లేదు. 2014-15 నుంచి ఇప్పటి వరకు చూస్తే గత 6 సంవత్సరాల్లో, ఇందాక నేను పర్ క్యాపిటా ఇన్కంలో చూపించాను, ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని అధిగమిస్తూ 7 సంవత్సరాల్లో 7 రాష్ట్రాలను అధిగమించి భారతదేశంలో 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 10వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని అధిగమిస్తూ ఈరోజు 3వ స్థానానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఒక గీటురాయి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. దీన్ని ఎవరు కాదంటారు? చెప్పమనండి, కేంద్ర మంత్రినో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఈజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? ఇది కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి, ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించిందా లేదా? సో ఇట్లా మేము వివిధ రంగాల్లో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇందాక నేను ఇంకో పాయింట్ కూడా చెప్పినాను మీకు. నేను జిఎస్డిపిలో వీఆర్ ద 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. భారతదేశం యొక్క జీడిపికి తెలంగాణ 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. వేరాజ్ మనం గమనిస్తే జియోగ్రఫికల్గా 11వ స్థానంలో, పాపులేషన్లో 12వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి చాలా. ఆ పెద్ద రాష్ట్రాల కంటే కూడా అధిక ఆదాయాన్ని ఈ దేశ సంపదకు సమకూరుస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు ఎప్పుడు చెప్పేవారు, ఈ దేశాన్ని సాకుతున్న 4-5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది తక్కువ,
కేంద్రానికి ఈ దేశానికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఎక్కువ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పింది అసెంబ్లీలో, ఇవాళ కేంద్రం ఏదో ఇచ్చింది, కేంద్రం ఏదో ఇచ్చిందని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్రం ఇచ్చేది తక్కువ, ఇవాళ కేంద్రానికి మనం ఇచ్చేది ఎక్కువ. ఈ దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ ఈస్ తెలంగాణ స్టేట్. ఫిగర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర, నేను ఐ కెన్ రిలీజ్, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం ఎంతెంత ఇచ్చింది కూడా నేను తప్పకుండా ఇస్తాను. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం. అండ్ జనరల్గా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కేంద్రం ఏదో మనకి ఇచ్చింది అంటున్నారు కదా, కేంద్ర అవసరాలు మనం ఇచ్చే ఆదాయం మీద తీర్చుకుంటున్నారు. దేశ రక్షణ, ఇవాళ కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, దేశ రక్షణ కావచ్చు, దేశానిలో కొన్ని సెక్టర్స్ను వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసేటువంటి సెక్టర్స్కు మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంటుంది. కానీ కేంద్రం ఏదో మనకి ఇస్తుంది అంటే కేంద్రం ఇచ్చేది మన హక్కుగా, మన వాటాగా మనకు వస్తున్నటువంటిదే తప్ప లేదా కొత్తగా వచ్చేటువంటిది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్. ఇవి వాస్తవాలైనటువంటి విషయాలు. సో మా మిత్రులతో నా మనవి ఏంటంటే, దయచేసి కొంచెం ఈ ఫిగర్స్ రేపు ప్రజలకు అర్థమయ్యే సులభమైనటువంటి పద్ధతిలో మీరు వీటిని ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అన్నట్టు ఈ మధ్య ప్రతిపక్షాలు గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు. ఒక్కొక్కరు పెద్ద గొంతు చేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నది ఏంది, మేము పెడుతున్నది ఓన్లీ ఫిగర్స్ పెట్టాం, మేము సాధించిన పురోగతిని పెట్టినాం. ఇవాళ ఈ దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కంటే, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కంటే తెలంగాణ ఎంత ముందున్నది, ఎంత బాగా మేము గ్రోత్ రేట్ని అచీవ్ చేసినాం అనేటువంటి విషయాలు మేము ప్రజల ముందు పెట్టినాం. ఇది ప్రభుత్వ పనితీరుకు గీట్రాయి. సార్ మినిస్టర్ గారు, ఇప్పుడు మీరు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అయి దాదాపు 2 నెలలు అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ కట్ ఫిగర్ వేకెన్సీస్ పొజిషన్ ఇంతవరకు రాలేదు. సో ఫిగర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. త్వరలోనే అది రాష్ట్ర క్యాబినెట్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేస్తున్నాం. దాంట్లో ఒక డిఫికల్టీస్ ఒక 2-3 ఏమొచ్చినాయి అంటే, ఈ మధ్యలోనే మనకు ఇది వచ్చింది, ఏదొచ్చిందంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చింది. కొత్త మనకు జిల్లాలకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డరు మనకు వచ్చింది. దాంట్లో ఈ కొత్త జిల్లాల ఆధారంగా లోకల్ పోస్టు, జోనల్ పోస్టు, మల్టీ జోనల్ పోస్టు, స్టేట్ పోస్టుగా చేయాలి. సో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఏమైందంటే, ఆ జిల్లా ప్రజలకు 95% ఖాళీలు ఆ జిల్లా ప్రజలకే ఉద్యోగాలు వస్తాయి. ఏది జిల్లా పోస్ట్ అయితే, జోనల్ పోస్ట్లో దాని రిజర్వేషన్ ఉంటుంది. సో కొత్తగా వచ్చినటువంటి జోనల్ ఆధారంగా ఆ ఉద్యోగులను మనం బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు దెన్ మనకు బ్రాడ్ ఫిగర్ వచ్చింది. బట్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టు ఐడెంటిఫై చేయకపోతే మళ్ళీ ఏదైనా ఒక జిల్లాకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనకు బ్రాడ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది మేము లెక్క చేసినాం. కానీ ఉమ్మడి జిల్లా ఆధారంగా అప్పుడు రిక్రూట్మెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళను కొత్త జిల్లాల ఆధారంగా వాళ్ళను బైఫర్కేషన్ ప్రక్రియ జరిగితే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు అనేటువంటివి గుర్తించాలి. అది గుర్తించడం పూర్తి అయిపోతే అప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తే ఆ లోకల్ వాళ్లకు ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ అది కూడా మొత్తం ఎక్సర్సైజ్ పూర్తయిపోయి ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నది. వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ టు ద గవర్నమెంట్. మంత్రి గారు అగ్రికల్చర్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కు సంబంధించి మీరు ఇప్పుడు జీడిపి జిఎస్డిపి గురించి చెప్పారు. రేపు ఆ చట్టాలు అమలైతే ఇదే జీడిపిలో మన అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ రంగాలు ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నారా? అందుకే కదనే మా బాధ అంతా కూడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే తీర్మానం చేసింది కదా. తెలంగాణ ప్రభుత్వము ఇవాళ మేము అగ్రికల్చర్ ఫ్రెండ్లీ స్టేట్, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు, ఆయన రైతు బాంధవుడు, రైతు కోసం పనిచేసే ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన 2 చట్టాలు రైతుకు గుదిబండగా మారుతాయి. ఇవాళ విద్యుత్ చట్టం కావచ్చు, వ్యవసాయ చట్టం కావచ్చు, ఈ 2 చట్టాలను కూడా రద్దు చేయాలని, ఈ 2 చట్టాలను వెనక్కు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఇది మంచిది కాదు. రేపు ఏమైతాయి, మీరన్న విద్యుత్ చట్టము, ఆ విద్యుత్ చట్టంలో ఏమన్నారంటే వాళ్ళు వాడినటువంటి పదం, విద్యుత్ చట్టంలో ఆడిట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఆడిట్ ఉండాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడిట్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ప్రతి వినియోగదారుడికి మీటర్ పెట్టి ఎంత కరెంటు వాడిండు అని లెక్క తేలితే ఆడిట్ అనే ఎనర్జీ ఆడిట్ అనేది జరుగుతుంది. వెన్ యూ కెన్ డూ ఆడిట్. ఈరోజు మనము రైతులకు ఎట్లాగో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా, దానికి మీటర్లు ఎందుకు? ఫ్రీ కరెంటే అన్నప్పుడు మళ్ళీ మీటర్ పెట్టుడు ఎందుకు, లెక్క తీసుడు ఎందుకు అని మీటర్లు లేకుండా ఈ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టంలో ఏమన్నది, ఎనర్జీ ఆడిట్ చేయాలి అని ఒక యాక్ట్లో వాళ్ళు నిబంధన పెట్టినారు. వెన్ ఆడిట్ ఈజ్ పాసిబుల్, కొలమానం ఏంటి? ఆడిట్ జరగాలంటే
లెక్క తీయాలి, ఎవరు ఎంత కరెంటు వాడినరు అని లెక్క తీయాలి. లెక్క తీయాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యవసాయ బావి దగ్గర, బోరు దగ్గర కరెంటు మీటరు పెట్టి ఏ రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చిండో లెక్క తీయాలి. ఇక్కడ డేంజర్ మీరు ఒక్కటి గమనించాలి. వాళ్ళు ఆ రోజు సిలిండర్లు సబ్సిడీ మీద ఇచ్చేటప్పుడు ఏమన్నారు? అరే మేము సబ్సిడీ మీద సిలిండర్లు ఇవ్వము, అదే డబ్బును మీ అకౌంట్లో వేస్తాము, ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ను సబ్సిడీ రూపంలో మీ బ్యాంకులో వేస్తామన్నారు. స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినప్పుడు 250 రూపాయల సబ్సిడీ, ద డిఫరెన్స్ ఏదైతే ఉందో అకౌంట్లో వేసినారు. మొదటి నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో వేసిండ్రు. స్లోగా ఏం చేసిండ్రు? సబ్సిడీని ఆ 250 నుంచి తగ్గిస్తూ తగ్గిస్తూ ఇప్పుడు 40 రూపాయలకు తెచ్చిండ్రు. రేపు కూడా మీటర్ పెట్టుండ్రి, ఎనర్జీ ఆడిట్ అంటారు. మీటర్ పెట్టినాక ఏమంటారు? చిన్నగా ఇప్పుడు మీరు ఎట్లయితే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చిండ్రో, రేపు ఎనర్జీ ఆడిట్ పేరు మీద బావుల దగ్గర, బోర్ల దగ్గర మీటర్లు పెట్టి అక్కడ కూడా సబ్సిడీని తగ్గిస్తాము అని చెప్పి మళ్ళీ అగైన్ రేపు రైతుల మీద భారం వేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. మంత్రి గారు, ఈ వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం గడిచినటువంటి 7 ఏళ్లలో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ఉంది. పండించిన పంటను ప్రభుత్వమే కొంటా ఉంది. కానీ పంట ఏదైతే ఉందో అది ఇతర రాష్ట్రాలకు కావచ్చు, లేదంటే ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో కొంత సఫలం కాలేదు. అందులో ఎక్కువ నష్టం వస్తూ ఉంది. పంటంతా కూడా గోదాములలో ఉండిపోతుంది అన్నది ఒక టాక్ నడుస్తుంది. దాని మీద ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు అంటున్నది లాభ నష్టాలు అనేటువంటివి ఏ రూపంలో చూస్తాం? లాభ నష్టాలు అనేటువంటివి మేము చూసేది రైతుల జీవితాలు బాగుపడడంలో లాభంగా చూస్తాం మేము. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నష్టపోయినా రైతులు లాభపడడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు గమనిస్తే ఆ రోజు దేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలు ఏవి అన్నప్పుడు పార్లమెంట్లో సమాధానం వచ్చేది తెలంగాణ అండ్ విదర్భ. ఇవి దేశంలో అతి ఎక్కువ ఆత్మహత్యలు జరిగే ప్రాంతంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వం అనేక సార్లు పార్లమెంట్లో చెప్పారు. ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇదే పార్లమెంట్లో ఆన్సర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టినాయి. కారణం ఏంటి? రైతుకు భద్రత దొరికింది, రైతుకు ఉచిత విద్యుత్ దొరికింది, రైతు బంధు వచ్చింది, రైతుకు కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందినాయి, సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయి, పండిన పంట అంతా ప్రభుత్వం కొంటుంది, తద్వారా రైతుకు భరోసా దొరికింది కనుక ఇలా రైతు ఆత్మహత్యలు జరిగినాయి. సో కొన్నిటికి పారామీటర్స్ లాభ నష్టాలు అనేటువంటివి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే లాభంగా చూస్తుంది ప్రభుత్వం. ప్రజల యొక్క ఆదాయం పెరగడమే ప్రమాణంగా చూస్తుంది ప్రభుత్వం. అందువల్ల ఇక్కడ రైతు యొక్క జీవన ప్రమాణాలు పెరగడం, రైతుకు భరోసా దొరకడం, రైతుకు భద్రత దొరకడం ప్రమాణంగా తీసుకొని అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరిస్తుంది. దేశములో అత్యధిక ఆదాయం పెరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మీకు లెక్కలతో సహా చెప్పాము. అంటే స్వంత ఆదాయాన్ని పెరుగుదలలో భారతదేశంలో అతి ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేసి మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. 1. 2, జిఎస్డిపిలో, జీడిపిలో కూడా మనం భారతదేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో 6వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. సో మీరు ఇవన్నీ గమనించినప్పుడు ఇంకో 3వ విషయం, మీరు అడిగిన ప్రశ్నది నేను ముందే సమాధానం చెప్పిన. అప్పుల విషయంలో కూడా మనకంటే ఏ రాష్ట్రం ఎంత ఎక్కువ ఉందో కూడా చెప్పినాను. ఇవాళ జిఎస్డిపి అప్పుల్లో చూసినట్టయితే పంజాబ్ 36%, కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రం 36.67% అప్పులతో ఉంది. బెంగాల్ 34%, రాజస్థాన్ 34%, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం 33%. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వీఆర్ వెల్ విత్ ఇన్ లిమిట్స్ 22.83%. సార్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఎంత, నెల నెల కట్టే వడ్డీలు ఎంత సార్? అన్ని వివరాలు కూడా సబ్మిట్ చేస్తాం బాయ్ సార్, డోంట్ వరీ. అసెంబ్లీ మంత్రి గారు అసెంబ్లీలో మేము నివేదికలో పూర్తిగా పెడతాం. మంత్రి గారు, వెరీ మచ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. అంటే ఒకటి, income is increasing, we are registering impressive growth, but there is no equitable distribution of wealth. Overall wealth is increasing. So government and our chief minister has some priorities. మేము రైతు ప్రాధాన్యత అనుకున్నాం. 55% ఈ రాష్ట్ర ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రాష్ట్రంలో మనుషుల ప్రాణాలు మాకు ముఖ్యం అనుకున్నాం. ముందు రైతు ఆత్మహత్యలు ఆగాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు. వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత వ్యవసాయం, రైతు. వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.